శాసనసభలో మన పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల శంకర్ గారు, పెద్దలు గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, అన్న పేరే మర్చిపోయినా, ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి పేరు చెప్పింది, రామారావు పటేల్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. మా ప్రెస్ మిత్రులకి, కళా బృందాలకి, జిల్లా పార్టీ నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి, గౌరవ కార్పొరేటర్లకు, వేదికమైనటువంటి కుల సంఘాల నాయకులకు, సహచర కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై బీసీ, జై బీసీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం. చాలామంది పెద్దలు అనేక విషయాల మీద గంటల తరబడి ఇప్పటికే మాట్లాడిండ్రు. నేను ఆ లోతుల్లోకి పోను, కానీ ఇవాళ మనం చేస్తున్న ధర్నా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ముందు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా నిజామాబాద్ పాత జిల్లా కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో, గా బీసీ డిక్లరేషన్లో భాగంగా అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలలో ఇవాళ చర్చ జరుగుతున్న, ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు. దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్లు ప్రకటించింది. కాకపోతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతాం తప్ప నిజంగా ఈ ఉద్యోగాల మీద చర్చ సక జరగలేదు. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మొన్నటి దాకా పాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 23% బీసీ రిజర్వేషన్ పడిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప, అయ్యో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిజాయితీగా చిత్తశుద్ధిగా ఏ పని చేయనో ఆ పని చేయక బీసీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ. కాబట్టి ఇవాళ మరొకసారి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించిండు. 42% రిజర్వేషన్లు సాధించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ 42% రిజర్వేషన్ కల్పించి మనం బాధ్యత నెరవేర్చాలని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కు లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని గల్లా పట్టి అడగగలిగే సత్తా, శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఇవాళ మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక అంశాలు ఉన్నాయి. నేను 2023 ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్, యువ పాలసీ, యువ డిక్లరేషన్, విద్యార్థుల పాలసీ, మహిళా డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ల పేరిట 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలకు రకాల పనులు ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఒక మాట అడిగిన, ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే వాళ్ళకు అవగాహన లేక హామీలు ఇచ్చేటువంటి కల్చర్ ఉండొచ్చు, గుట్టకైతే కడతా ఉన్నా పోతే గడ్డి పోసపోతుందని చెప్పేటువంటి భావన ఉండొచ్చు.
కానీ రేవంత్ రెడ్డి నీ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన పార్టీ. నీ పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే 45-50 సంవత్సరాలు పాలించిన పార్టీ. మరి అనుభవం ఉన్న పార్టీగా, పాలించిన పార్టీగా నువ్వు ఇన్ని రకాల హామీలు ఇస్తా ఉన్నావు. సాధ్యమైద్దా కాదా? అవగాహన ఉన్నదా లేదా? లేదు. ఎన్ని అడ్డమైన హామీలైనా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలనే తపన ఉందా అని చెప్పి ఆనాడు నేను అడిగినాం. ఆయన దానికి సమాధానంగా కొంతమంది మిడిమిడి జ్ఞానం వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మడమ తిప్పదని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ నేను అడుగుతా ఉన్నా, 6 నెలల లోపే స్థానిక సంస్థలలో